హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా బొరుగులండి, కారం బొరుగులు అని కూడా అంటారు. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ 3 పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది చాలా ఓల్డ్ రెసిపీ, కానీ ఎప్పుడు తిన్నా ఇంకా తినాలి అనిపించే టేస్ట్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. బొరుగుల్ని శుభ్రం చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. 1 కప్పు పల్లీలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చి కరివేపాకు, ఎండు మిరపకాయలు ఇలా తుంచి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కాసేపు బాగా వేయించేసుకొని ఇవి చిటపట అన్న తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అలాగే ఒకసారి కలిపేసుకొని వెల్లుల్లి ముద్ద కూడా వేసేసేయండి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసేయాలి. అలాగే పచ్చి కరివేపాకు ఆ బొరుగులు తింటున్నప్పుడు పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి కరివేపాకు. ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఇంకొకసారి కలిపేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బొరుగుల్ని కూడా ఇందులోకి వేసేసేయాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఈ మిశ్రమం అంతా కూడా బొరుగులకి పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఏ టూర్కి వెళ్ళినా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా చేయడానికి ఈజీ, అలాగే తినడానికి మధురంగా ఉంటాయండి. బొరుగులు చాలా బాగుంటాయి. మీరు కూడా చేసి పెట్టుకోండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం కూడా టీతో పాటు 1 కప్పు బొరుగులు తినడానికి కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, చేసుకొని హ్యాపీగా తినండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.